LCD పోతాను మీరు చాలా తర్వాత మీరు వచ్చినారు ఎంత చూసుకో నరేష్ వచ్చాడు మేడం రండి ఒక సెకండ్ మేడం గ్రూప్ ఫోటో మేడం వెనక బండి ఉంది తమ్ముడు ఏందన్న ఏం ఆనందం నీకు మెమరీ ఈ పక్క దోసుకుంటాను రా ఈ పక్క దోసుకుంటాను శివ శివ భయ్యా ఓకేలే భయ్యా ఓకే చాలు మంచి కంటెంట్ చాలా భయ్యా దూరం వెనకాల తిరుమల తిరుపతి యొక్క ప్రాశస్త్యం తెలిసినటువంటి కోట్లాది మంది హిందూ భక్తులందరూ కూడా గడచిన 5 ఏళ్లలో గుండె లవిసేలా ఎలా రోదన వేదన వ్యక్తం చేశారో మీ అందరికీ తెలుసు. ఆలయాన్ని రాజకీయ కేంద్రంగా మార్చుకొని రాజకీయ కార్యకలాపాలకి లేకపోతే ముఖ్య నాయకుడి యొక్క వ్యక్తిగత పనులకి ఇక్కడ పనిచేసిన కీలక అధికారులు ఏ రకంగా వ్యవస్థను వాడుకున్నారో మీరందరూ కూడా చూశారు. గడిచిన 2 నెలలుగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇక్కడికి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు కానీ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చౌదరి గారు కానీ భక్తులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. నేను చౌదరి గారిని అడిషనల్ ఈఓ గారిని కలిసినప్పుడు ఇక్కడ మీరు జర్నలిస్ట్గా పనిచేశారు, అసలు ఎందుకు రోజుకు 70,000 మంది వరకు కూడా దర్శనం చేయగలిగి అవకాశం ఉండి కూడా ఎందుకు గతంలో చేయలేకపోయినా అనే వర్షన్ ఆయన తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. రెండో విషయం, ఆయనే స్వయంగా మానిటర్ చేసి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అన్నటువంటి విషయాలపైన కూడా విచక్షణని ఆయనే తీసుకుంటున్నారు, ఎవరికో ఒకరికి అప్పచెప్పకుండా. కాబట్టి ప్రపంచ హిందూ భక్తులందరికీ కూడా తిరుమల ఆలయంలో మరింత ప్రాధాన్యత కలుగుతుందన్నటువంటి విశ్వాసం నమ్మకం కలుగుతోంది. మీ అందరికీ తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలో కానీ తిరుమల ఆలయ వ్యవహారాల్లో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఆ రోజులు వచ్చాయి, భక్తులందరికీ కూడా మళ్ళీ స్వర్ణయుగం వచ్చిందని భావించవచ్చు. క్షణకాలం స్వామివారి దర్శనం కోసం కనురెప్పపాటు దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి భక్తులందరూ కూడా మళ్ళీ ఇప్పుడు సుదర్శన టోకెన్ తీసుకుని కూడా నడుచుకుంటూ వచ్చి కూడా దర్శనం చేసుకుంటున్నారు. నిన్న మొన్న కూడా చూస్తే అధిక రద్దీ ఉన్నా కూడా కొండ మీద దాని ప్రభావం కూడా కనపడకుండా 70,000 మంది మించి దర్శనం చేసుకునే వెసులుబాటుని ఏ రకమైనటువంటి తోపులాటకు అవకాశం లేకుండా చేస్తున్నటువంటి అధికార యంత్రాంగాన్ని మరొకసారి మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్కు పాలన. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ముగ్గురు కలిసి ఈ త్రయం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత సమర్థంగా నడుపుతున్నారో ఆలయ పాలన వ్యవహారాలను కూడా అంతే సమర్థవంతంగా నడుపుతూ భక్తులకి అధిక ప్రాధాన్యతనిచ్చి సామాన్య భక్తులకి
వారి అభీష్టం మేరకు స్వామివారిని దర్శనం చేసుకుని వారి భక్తితో సమర్పించుకుని మొక్కులు సమర్పించుకునేటప్పుడు బాధతోనో లేకపోతే ఇబ్బందులు పడుతూనో ఏవగించుకుంటానో కాకుండా భక్తితో వాళ్ళందరూ కూడా వారి మొక్కులు చెల్లించుకునే భాగ్యాన్ని ఇక్కడ కల్పిస్తున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. గత 5 సంవత్సరాల క్రితం తిరుమల వెంకటేశ్వర స్వామి ఏమైపోతున్నా బాధపడేవాళ్ళం. గత ప్రభుత్వంలో ఎప్పుడెప్పుడు ప్రభుత్వాలు మారుతాయా, దేవుని కాపాడుకోవాలని చెప్పి అనేక పోరాటాలు జనసేన పార్టీ తరఫున చేశాం. గతంలోని అధికారి ఎవరైతే అన్ని శాఖల అధికారి ఒక వ్యక్తి ఉన్నాడో, ధర్మాలైన వ్యక్తి, తిరుమలని పూర్తిగా తన కనుసనలో పెట్టుకొని ఎంప్లాయీలని, ఉద్యోగస్తుల్ని, కొండపైన వ్యాపారస్తుల్ని ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసి అసలు దేవస్థానంలో గుళ్ళోకి వెళ్తుంటే వైసీపీ పార్టీ కార్యాలయానికి వెళ్ళినట్లే తప్ప దేవుని గుళ్ళోకి వచ్చినట్లేదు. అలాంటి వాతావరణం ఈరోజు పూర్తిగా మారిపోయింది. ఈ 2 నెలల్లో కూటమి ప్రభుత్వం రావడం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తిరుమలను ప్రక్షాళన చేస్తారని చెప్పడం, మొట్టమొదట ప్రక్షాళన చేయడం, శ్యామలరావు గారు ఈవోగా తీసుకురావడం, అలాగే వెంకయ్య చౌదరి గారు అడిషనల్ ఈవోగా తీసుకురావడం, వీళ్ళిద్దరూ కూడా తిరుమలలో పూర్తిగా ప్రక్షాళన కనిపిస్తుంది. ఎందుకంటే లోపల ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దర్శనానికి లోపల వస్తుంటే కూడా చాలా మంచి ప్రశాంత వాతావరణం ఉన్నది. గతంలో మొత్తం హడావిడి, ప్రోటోకాల్, గన్మ్యాన్తో సహా అది గుడా పార్టీ కార్యాలయం అనే అనుమానం చాలాసార్లు నేను వ్యక్తం చేశా. ఇప్పుడు ఇద్దరు ఈవోలు డిప్యూటీ అలాగే అడిషనల్ ఈవోలు తిరుమలని పూర్తిగా ప్రక్షాళన చేస్తారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ ఎవరికంత విలువలంత విలువిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ తిరుమల తిరుపతి ప్రశాంతత కోసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు తిరుమల ఇప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దర్శనం టైమింగ్ వీఐపీ ఒకసారి ఇందాక అది మార్చుకుంటే మంచిది. అలాగే ఈ రూమ్స్కి డిపాజిట్ది ఇంకా సమస్య పూర్తిగా అది పరిశీలన లేదు. ఇంకా చాలామందికి వస్తూ ఉంది, చాలామందికి రావట్లేదు. అంటే రీఫండ్ వచ్చినా కూడా చాలామంది చూసుకోవట్లేదు. అంటే అకౌంట్లో చాలామంది డబ్బులు వేస్తుంటారు, ఎవరైనా సరే తెలియదు. దాని మీద కూడా ఈవో గారితో అడిషనల్ గారితో మాట్లాడతారు. ఈరోజు మాట్లాడతాను మాట్లాడి ఖచ్చితంగా గతంలో ఎలా అయితే ఉందో క్యాష్ డిపాజిట్, రీఫండ్ క్యాష్ డిపాజిట్ అదైతే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఫోన్పే, గూగుల్ పే ఈరోజు కూడా ఎవరో అమౌంట్లు వేస్తుంటారు, ఎవరు వేస్తున్నారు, టీటీడీ నుంచి రాలేదనుకుంటారు. టీటీడీ ఏమైనా డబ్బులు తీసుకున్న అనే ఆలోచన ఉంది, భ్రమలో ఉండకండి. ఖచ్చితంగా ఈ ఇష్యూని ఈవో గారితో అడిషనల్ ఈవో గారితో మాట్లాడి మా పార్టీ తరఫున ఖచ్చితంగా 5 ఏళ్ల క్రితం ఎలా ఉండిందో క్యాష్ డిపాజిట్ అలాగే రీఫండ్ క్యాష్ డిపాజిట్ అవి తీసుకురావాలని కూడా మేము ప్రయత్నిస్తామండి. హైకోర్టులో కేసు వేశారంట, నోటీసులు పంపించారు, చూశాను. మనం కూడా హైకోర్టులో తెలుసుకుంటాం.